గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఆ పెద్దాయనలో చాలా మందికి తెలియని కోణం కూడా ఉందట. ఓపెన్ గా పెద్దగా మాట్లాడినట్లు కనిపించని ఆయన ఆసువుగా కవితలు చెప్పడంలో దిట్టంట. ఆయన పదప్రయోగాలు ఎవరినైనా కట్టిపడేస్తాయంట. అయితే ఆయన మాత్రం ఆ గొప్పతనాన్ని ఫోకస్ చేసుకోరు. తమ బాసే ఆ విషయంలో కింగ్ అని చెబుతుంటారంట. ఇంతకీ ఎవరంటారా? మీరే చూడండి. చదివింది ఇంగ్లీష్ లిటరేచరే అయినా తెలుగులో ఆసువుగా పద్యాలు చెప్పేస్తుంటారు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి. ఆయనలో ఒక కవి ఉన్నట్లు సామాన్య ప్రజలకే కాదు, పాలిటిక్స్ లో ఉన్న చాలా మందికి కూడా తెలియదు. అయితే ఆయనలో ఉన్న కవి గురించి ఆయన సన్నిహితులు చాలా గొప్పగా చెప్తుంటారు. ఎప్పుడు తీరిక సమయం దొరికినా, ఆఖరికి ఫ్లైట్ లో వెళుతున్నా ఆయనలోని కవి హృదయం బయటకు వచ్చేసి కవితల రూపంలో కాగితాలు నింపేస్తుందంట. కింగ్ కోటిలోని రూబీ గార్డెన్స్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన మధుసూదనాచారి పక్కనున్న వారికి ఆ కవితల గురించి చెప్పడం చూసి అక్కడున్న మీడియా మిత్రులు ఆశ్చర్యపోయారంట. అప్పటికప్పుడు ఆసువుగా పద్యాలు రాసేస్తుంటారంట శాసనసభ స్పీకర్. పద ప్రయోగాల్లో కూడా ఆయన దిట్టంట. ఆ విందులో డ్రైవర్ మీద తాను ఫ్లైట్ లో ఉన్నప్పుడు రాసిన కవిత్వాన్ని మీడియా ప్రతినిధులకు చూపించిన ఆయన స్వతహాగా డ్రైవర్ మంచివాడైనా మద్యం మత్తులో ఉంటే తన జీవితంతో పాటు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడో ఆ కవితలో విడమర్చి చెప్పారంట. ఆయనలోని కవిని అభినందించిన మీడియా వారు, సార్ మీకు సీఎం కేసీఆర్ కంటే తెలుగు భాష మీద పట్టుందా అని ప్రశ్నిస్తే, సీఎం గ్రేట్, ఆయన వేల పద్యాలు కంటతా చెప్పగలరు, అంత స్టామినా నాకు లేదన్నారంట. నేను అప్పటికప్పుడు రాస్తాను, పదాలతో ఆడుకుంటాను, కానీ నాకు భాషపై ఆయనకున్నంత పట్టులేదని ఒత్తిగ్గా చెప్పారట. ఏదేమైనా ఇంగ్లీష్ లో లిటరేచర్ చదువుకున్న మధుసూదనాచారికి తెలుగుపై అంత పట్టుండటం నిజంగా గ్రేటే కదా.